ఇంతగా ఆపండి. ఎవరు మీరంతా? ఇక్కడ డాన్స్ నేర్చుకుంటున్నాం. హలో బట్టతరా, నువ్వెవరివి? జతులు నేర్పేవాడిని. ఓ. అవును, నువ్వెవరు? నేను మీ మాస్టర్ పెళ్ళాన్ని. ఏమిటి అలా షాక్ అయ్యారు మీరంతా? నేను నా మొగుడు కొన్నాళ్ల పాటు విడివిడిగా ఉండాలని మా ఊర్లో ఉన్న చిలక జూసుడు చెప్పాడు. అందువల్ల నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు కలిసి ఉండొచ్చన్నాడు, వచ్చేసాను. అమ్మ తల్లులారా, ఇక్కడికి రేపటి నుంచి ఎవ్వరూ రాకూడదు. ఎందుకంటే మీరంతా ఎర్రగా బుర్రగా కనిపిస్తుంటే ఎలాంటి మగాడైనా నిగ్రహాన్ని కోల్పోతాడు. అందువల్ల ఒక మంచి లేడీ మాస్టర్ని చూసుకొని వెళ్ళి ఆవిడ దగ్గర జాయిన్ అవ్వండి. అయ్యో, ఏడవకు నాన్న, అమ్మనొచ్చేసానుగా. రా అమ్మమ్మమ్మమ్మ, నా బుజ్జివి కదూ, నా బంగారం కదూ. ఏడవకు నాన్న, నా బుజ్జివి కదూ. ఏడవకు నాన్న, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టబడను నాన్న. ఇలారా. నీ పేరేంటి? అంజలి. చూడంజలి, మీ మాస్టర్ భార్య ఒంటరిగా కష్టపడుతుంటే అలా చూస్తూ నిల్చుంటావేంటి? రా, వచ్చి 2 బకెట్లు నీళ్ళు తోడివు. అలాగే మేడం. నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఇక్కడున్న వాళ్ళలో ఎవరితైనా నా మొగుడికి లైన్ ఇస్తుందా? ఒకవేళ అలాంటి అమ్మాయిలున్నా అలాంటి వాటికి మాస్టర్ గారు ఒప్పుకోరని మీకు తెలియదా? అలా చెప్పు. ఆయన మనసు నాకు బాగా తెలుసు. అందుకేగా నేను ఆయన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. నేను నీకో విషయం చెప్పరా? ఏంటి? మేము మొదటిసారి ఎక్కడ కలుసుకున్నావో తెలుసా? ఎక్కడ? సూపర్ మార్కెట్లో. ఆ రోజు అక్కడ ఒకే ఒక లక్సోప్ ఉంది. అది కొనడానికి నువ్వా నేనా అంటూ మేమిద్దరం పోటీ పడ్డాం. చివరికి ఎవరు గెలిచారు? ఇద్దరం గెలిచాం. అదేలాగా? ఆ గొడవలో ఆయన చెయ్యి నాకు తగిలి, నా చెయ్యి ఆయనకి తగిలి, అలా తగిలి 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 ఇద్దరు రాజీకి వచ్చేసాం. తర్వాత ఆయన కోసం నేను వదిలేశాను, నా కోసం ఆయన వదిలిపెట్టేశారు. అందులో హైలైట్ ఏమిటో తెలుసా? శోభనం రోజు రాత్రికి మల్లెపూలకు బదులుగా లక్సోపులు తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు? సూపర్ సెలక్షన్ మాస్టర్. ఎందుకు మాస్టర్ దాచిపెడతారు? మీ వైఫ్ ఎవరో మాకు తెలిసిపోయింది. వైఫా? అవును అవును. ఏమిటిదంతా? అందంగా ఉంది. ఏంటి అందంగా ఉంది? మీ వైఫ్ లక్స్ సోపుతో లోపల ఎదురు చూస్తోంది. వెళ్ళండి. రా బాబు. నమస్కారం. హాయ్. హలో బావా. ఎప్పుడు వచ్చారు? 10 నిమిషాలైంది బాబు వచ్చి. అబ్బా, మీ అబ్బాయికి స్నానం చేయించి నిద్రపోచేటప్పటికి తల ప్రాణం తోకొచ్చింది. ఏయ్, బయట అందరితోనూ నువ్వు నా వైఫ్ అని చెప్పావా? అవును, నీ మరదలనేగా నేను. మరదలా? చనిపోయిన మా అక్కయ్య స్థానానికి నేను రావాలనుకోవడంలో ఏమిటి తప్పు? చూడు బావా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాను. చెప్పు నాన్న. బాబు, సంధ్య ఆశ కూడా న్యాయం అనిపించింది. మ్మ్. అక్క బిడ్డకి చెల్లెలే తల్లిగా వస్తే ప్రేమగా చూసుకుంటుంది, మన బంధం నిలుస్తుంది, నా మనవడి భవిష్యత్తు బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నా లక్ష్మి బతికున్నప్పుడు ఈ భూమి నాకు స్వర్గం అనిపించింది. తనకు తలకూరు పెట్టినాడే నేను చనిపోయాను. చనిపోయిన నాకెందుకు పెళ్ళి? నా కొడుకు పెద్దవాడయ్యాక నాకు దొరికిన తండ్రిలాగా ఈ లోకంలో ఇంకెవరికి దొరకడం నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. అందుకు నేను అర్హుణ్ణై ఉండాలి. దయచేసి మళ్ళీ ఎప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. మన గురువు వెనకాల ఒకరికి ఇద్దరు పడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక పిల్ల కూడా నన్ను తిరిగి చూడలేదు. ఎలా తిరిగి చూస్తారా? కాలే పెనం మీద మాడిపోయిన ఆమ్లెట్ లాంటి నీదో ముఖం, కుళ్ళిపోయిన పచ్చిమిరపకాయకి నల్ల రంగు వేసినట్టు నీదో ముక్కు. ఇలా చూడు, మొహం గురించి మాట్లాడకు, మనసు గురించి మాట్లాడు. ఇలారా, నీకంటే మంచి మనసును అంజల్లోవే ఇంకా సక్సెస్ కాలేదు. హలో, నేను అందరు అమ్మాయి లాంటి దాన్ని కాదు. ఏదైనా తలుచుకుంటే సాధించకుండా వదిలిపెట్టినా. మా గురువు హిమాలయ పర్వతం, ఎంత పెద్ద తుఫానైనా దాన్ని కదిలించలేదు. ఆడపిల్ల తలుచుకుంటే ఇరువుని కూడా కర్పూరంలా కరిగించేస్తుంది. ఛాలెంజ్.
గురు గురు గురువు ఎక్కడరా? ఏంట్రా పావును చూసినట్టు పరిగెత్తుకొస్తున్నావు? రేయ్, నాగలింగం ఈ ఊరికి వచ్చాడరా? నాగలింగమా? అవునరా, మనం ఇక్కడ ఉన్నట్టు వాడికి తెలిసిపోయినట్టుంది. రా, వెళ్ళి గురువుతో చెప్దాం. రే రే రే, వద్దురా వద్దు. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ విషయం ఆయనకి తెలిస్తే తప్పకుండా గొడవలు అవుతాయి. అందుకని చెప్పకుండా ఉండడమే మంచిది. ఎప్పుడు నాతోనే ఉండొచ్చు కదా నాన్న. ఇంకా కొన్నాళ్ళు పోనివమ్మా. ఆ ఉప్పు ఎలా ఇవ్వు. బావా, మీ అక్క కోరిక నెరవేర్చడానికి నువ్వు అక్కడే ఉంటున్నావు. ఎంత నేను మా అక్క కూతుర్ని ప్రేమగా చూసుకున్నా తల్లి లేని పిల్ల. కన్నతండ్రివి నువ్వైనా తన దగ్గర ఉండాలని ఆశపడదా ఏంటి? దెబ్బతిన్న పులి ఒకటి తప్పించుకు తిరుగుతోంది. దాన్ని పట్టుకునేంత వరకు నేను ఇక్కడికి రావడం కుదరదు. ఏంటి బాబు ఏడుస్తున్నాడు? ఆకలైనట్టుంది, ఏడుస్తున్నాడు. ఏంటి ఇంత సడన్ గా ఏడు పాపేశాడు? గుక్కపట్టు ఏడుస్తుంటే గుండె ఆగిపోతుందేమోనని, చిన్న బిడ్డ అన్నం తినకుండా ఏడుస్తుంటే చందమామ రావే జాబిల్లి రావే అని పాడి తల్లి అన్నం తినిపిస్తుంది. జాబిల్లి రాదని ఆ తల్లికి కూడా తెలుసు. తెలిసిన అబద్ధం చెప్పి అన్నం తినిపిస్తుంది. అదేవిధంగా నా దగ్గర పాలు లేవని తెలుసు. తెలిసి కూడా బిడ్డేడు పాపడానికి ఇలా చేశాను. ఒరే మనోహర్, ఈ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే మన గురువుని లైన్ లో పెట్టేటట్టుగా ఉంది. పాప, నాకు తెలియక అడుగుతున్నాను. ఆహా, నేను అడుగుతాను. చంటాడికి పాలు ఎలా వచ్చాయి? ఇలా వచ్చాయి. అదేగా. రా తల్లి, రా కూర్చో. అంజు, ఈ రోజు నీకు నిశ్చితార్థం. దివాకర్ తోటే నీ పెళ్లి. హాయ్ అంజలి. ఏమిట్రా తమ్ముడు, నీ కూతురు వెళ్లే వేగం చూస్తుంటే మావాడు తనకు నచ్చినట్లేదు. అయ్యో లేదక్క, అలాంటిదేముండదు. పెళ్లి విషయం కదా, సిగ్గుపడి వెళ్ళిపోయి ఉంటుంది. మీరేమీ మనసులో పెట్టుకోకండి. నేను వెళ్ళి నచ్చ చెప్పి తీసుకొస్తాను. ఏంటమ్మా మధ్యలో అలా లేసొచ్చేసావే? ఈ విషయం నాకు ముందుగా చెప్పారా నాన్న? నేను ఆ దివాకర్ని పెళ్లి చేసుకోను. ఏంటమ్మా ఇది? ఈ పెళ్లి కనుక జరగలేదంటే చాలా గొడవలు అవుతాయమ్మా. అవి చూడ్డానికి నేను ప్రాణాలతో ఉంటేగా. సరేనమ్మా, సరే. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది.